హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మనందరికీ అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి మోక్షానికి స్వాగతం. పేలాల పిండిని నేను జొన్నలతో చేస్తున్నానండి. కొంతమంది మొక్కజొన్నల గింజలతో కూడా చేస్తారు. జొన్నలతో పేలాల పిండి ఎలా చేయాలి అనేది ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. అసలు మనము తొలి ఏకాదశి రోజున పేలాల పిండిని ఎందుకు చేసుకుంటామనేది ఇప్పుడు తెలుసుకుందాం. తొలి ఏకాదశి అనేది హిందువుల మొదటి పండుగ. ఈరోజు శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు. ఆయనకి ప్రసాదంగానే ఈ పేలాల పిండిని మనం పెడతాము. పితృదేవతలకు ఈ పేలాల పిండి అంటే ఎంతో ప్రీతికరం. ఈరోజు మనకి జన్మనిచ్చిన పూర్వీకులు గుర్తు చేసుకొని ఈ పేలాల పిండిని దేవుడికి నైవేద్యంగా పెడతాము. ఎండాకాలం తర్వాత వర్షాకాలం వస్తుంది. బయట ఉన్న టెంపరేచర్స్కి డిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానివల్ల మన బాడీలో మెటబాలిజం అనేది బ్యాలెన్స్ చేయడానికి ఈ పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు మనకు చెబుతూ ఉంటారు. ఇక్కడ నేను 1 కప్ ఆఫ్ జొన్నల్ని తీసుకుంటున్నానండి. ఒక బౌల్లో వాటర్ని తీసుకొని మనం బాయిల్ చేసుకోవాలి. నీళ్లు కాగుతున్నప్పుడు 1 కప్ ఆఫ్ జొన్నల్ని తీసుకొని మనం అందులో వేయాలి. ఒక 2 మినిట్స్ వరకు మనం చూస్తూ ఉంటే జొన్నలు పైకి తేలుతూ ఉంటాయండి. ఇంకా అంతే, స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా వాటర్ అనేవి లేకుండా మనం జొన్నల్ని డ్రైన్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఒక పొడి క్లాత్ తీసుకొని జొన్నల్ని డ్రై చేయాలి. ఫ్యాన్ కింద ఒక 2-3 అవర్స్ వరకు ఆరబెట్టుకోండి. జొన్నలు అనేవి ఆరిపోయినాక ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకోవాలండి. దాన్ని బాగా హీట్ చేసుకోవాలి. కొద్దిగా జొన్నలు అనేవి 1 స్పూన్ అలా వేసుకుంటూ ఉండాలి. ఒక 2-3 మినిట్స్ అయ్యాక మనకి పాప్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. పేలాలు అనేవి అయిపోతాయి. పేలాల్ని మనం ఇప్పుడు పౌడర్ చేసుకుందామండి. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఆల్రెడీ చేసుకున్న పేలాల్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పౌడర్ చేసుకోండి. ఇప్పుడు మనం పౌడర్ చేసుకున్న పేలాల పిండిని దానిలో కొంచెం కొబ్బరి పీసెస్ని టేస్ట్ కోసం యాడ్ చేస్తున్నాం అన్నమాట. అలాగే 1 కప్పు పుట్నాలని వేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్లో మరికొన్ని పేలాలని వేసుకొని దానిలో 2 or 3 ఇలాచీ వేసుకొని అలాగే 1 కప్పు జొన్నలకి 1 కప్పు బెల్లాన్ని వేసుకొని మిగతా అంతా గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకుంటామండి. దానిలో పేలాల పిండిని వేస్తాము. అలాగే బెల్లం యాడ్ చేసిన పేలాల పిండిని దానిలో వేసేసి మిక్స్ చేసుకుంటాం అన్నమాట. పేలాల పిండి అనేది రెడీ అయిపోతుంది. ఇంకా మనం స్వామివారికి నివేదనగా అర్పించుకోవచ్చు.